గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి పనిచేయాల్సిన పరిస్థితి రావాలా? చట్టసభల్లో ప్రజాప్రతినిధులు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు తమ ఇష్టానుసారంగా నిలిపివేయడం రాజ్యాంగబద్ధమా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న కీలక అంశం. న్యాయస్థానాల్లో ఈ విషయంలో వాదనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి లేదా గవర్నర్ బిల్లును ఆమోదించేందుకు నిర్దిష్ట కాల వ్యవధి ఉండాలా? ధర్మాసనం ఆ విషయంలో మార్గనిర్దేశం చేయగలదా? ప్రజల అవసరాలను ప్రతిబింబించే బిల్లులను రాజకీయ ఇష్టాయిష్టాల ఆధారంగా పక్కన పెట్టడం సమంజసమా? ఇవే ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థల మధ్య సాగుతున్న చర్చలు, వాదనలు. తాజాగా సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు, రాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు, కేంద్రానికి ధర్మాసనం ఇచ్చిన సూచనలు ఇవి. ఇంతకీ అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్ర శాసనసభ రెండోసారి ఆమోదించి పంపిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపే అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో గవర్నర్లకు ఉన్న అధికారాల పరిమితిని ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం నిలదీసింది. శాసనసభ పునః పరిశీలనకు బిల్లును తిరిగి పంపే ఎంపికను గవర్నర్ ఎంచుకున్నప్పుడు ఆ బిల్లును నిలిపివేయడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపడం రాజ్యాంగ విరుద్ధమని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తేల్చింది. రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలపడం, గవర్నర్, రాష్ట్రపతి కార్యాలయాలకు గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయం కోరగా అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. రాష్ట్రాల బిల్లులపై నిర్దిష్ట సమయాన్ని రాష్ట్రపతి కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక అంశాలను ప్రస్తావించింది. ఎన్నికైన ప్రభుత్వాలు గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి పనిచేయాల్సిన పరిస్థితి రావాలా అని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. బిల్లులను ఇష్టానుసారంగా నిలిపివేయడం ద్వారా ప్రజా సంకల్పాన్ని విఫలం చేయొచ్చా అని నిలదీసింది. రాజ్యాంగంలోని 200వ అధికరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్లో ఉంచితే అవి మురిగిపోయినట్లేనని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇదే సందర్భంలో కోర్టు మరో కీలక ప్రశ్నను లేవనెత్తింది. ఎన్నికైన ప్రభుత్వాల బిల్లులను తేల్చకుండా పెండింగ్లో ఉంచే సంపూర్ణ అధికారాలు గవర్నర్లకున్నాయా? ఏదైనా అంశాన్ని ఆధారంగా చేసుకుని బిల్లులను పక్కన పెట్టడం ద్వారా ప్రభుత్వాలు గవర్నర్ల ఇష్టాయిష్టాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందా? రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ల మధ్య అసలు సామరస్యం ఉందా అనే ప్రశ్నను కూడా ధర్మాసనం స్పష్టంగా లేవనెత్తింది. ఇక్కడే ధర్మాసనం మరో కీలక అంశాన్ని ప్రస్తావించింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు మన దేశ నిర్మాతల ఆకాంక్షలను నిజంగా నెరవేర్చుతున్నారా అనే ప్రశ్నను కోర్టు సూటిగా సొలిసిటర్ జనరల్ను అడిగింది. గవర్నర్లు, ఎన్నికైన ప్రభుత్వాలు సామరస్యంగా మెలగాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తులు పేర్కొంటూ వాస్తవంగా అలా జరుగుతోందా అని ప్రశ్నించారు. అదే సమయంలో గవర్నర్కు బిల్లులను మురిగిపోయేలా నిలిపివేయగల అధికారం ఉంటే అదే లాజిక్ 111వ అధికరణ కింద రాష్ట్రపతికి కూడా వర్తిస్తుందని, అంటే పార్లమెంటు ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి కూడా ఆమోదించకుండా నిలిపివేయవచ్చన్న వాదనను సొలిసిటర్ జనరల్ ప్రస్తావించారు. గవర్నర్లు అప్రధాన వ్యక్తులు కాదని, వారు కేంద్ర కేబినెట్ సలహా సహకారంతో వ్యవహరించే రాష్ట్రపతికి ప్రతినిధులని కోర్టుకు గుర్తు చేశారు. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించే అధికారం కోర్టుకు లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. శాసనసభలు ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి లేదా గవర్నర్లు నిర్దిష్ట కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాలు ఆదేశించలేవని పేర్కొంది. ఇటువంటి జోక్యం రాజ్యాంగ గందరగోళానికి దారితీస్తుందని, రాష్ట్రపతి, గవర్నర్ల పదవుల గౌరవాన్ని తగ్గించే ప్రమాదముందని కేంద్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సందర్భంలో రాష్ట్రపతి లేదా గవర్నర్ల విధి నిర్వహణలో లోపాలు తలెత్తినప్పుడు వాటిని న్యాయ వ్యవస్థ జోక్యం ద్వారా కాకుండా రాజ్యాంగబద్ధమైన యంత్రాంగాల ద్వారానే పరిష్కరించాల్సిన అవసరం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 200, 201 ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. కోర్టులు గడువు విధిస్తే అది అనవసర సమస్యలకు దారితీస్తుందని కేంద్రం తన అఫిడవిట్లో హెచ్చరించింది.
భారత రాజ్యాంగాన్ని చాలా పటిష్టంగా నిర్మించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు ఎవరు ఆదేశాలు తీసుకోవాలో కూడా విపులంగా ఆనాడే రాసి పెట్టారు. అందులోనిదే ఆర్టికల్ 200 and 201. ఈ చట్టం ద్వారా గవర్నర్ బిల్లును ఆమోదించవచ్చు, తిరస్కరించనూవచ్చు, లేదా రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేయవచ్చు. రిజర్వు చేసిన బిల్లుపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతికి మాత్రమే కలిగి ఉంటారు. ఈ నిబంధనలు రాష్ట్రపతి, గవర్నర్లకు విస్తృత అధికారాలను ఇస్తాయని, వీటిపై కోర్టు జోక్యం అవసరమనేది కేంద్రం వాదన. గతంలో పలు రాష్ట్రాల్లో గవర్నర్లు మరియు ఎన్నికైన ప్రభుత్వాల మధ్య పాలనా విభేదాలు చోటు చేసుకున్నాయి. ప్రత్యేకించి విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో గవర్నర్ల వ్యవస్థపై ఆరోపణలు, విమర్శలు వినిపించిన ఘటనలు నమోదయ్యాయి. గతంలో ఢిల్లీలో జరిగిన సంఘటనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎంతో కీలకంగా నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీ పాలనా వ్యవహారాలపై వచ్చిన నాటి తీర్పులో ప్రజలచే ఎన్నికైన స్థానిక ప్రభుత్వానిదే ప్రభుత్వ అధికారులపై శాసన, కార్యనిర్వాహక పరమైన అధికారాలుంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్థానిక ప్రభుత్వానికి అధికారాలు లేవు అన్న తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందేనని ధర్మాసనం తేల్చింది. పబ్లిక్ ఆర్డర్, పోలీస్ వ్యవస్థ, భూ వ్యవహారాలు వంటి కొన్ని కార్యనిర్వాహక అధికారాలు మాత్రమే కేంద్రానికి ఉంటాయని, మిగతా పరిపాలనా పరమైన అన్ని అధికారాలు స్థానిక ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయని ధర్మాసనం స్పష్టంగా పేర్కొంది. ఇది కేవలం ఢిల్లీలో జరిగిన సంఘటనలకే పరిమితమయ్యింది కాదు. తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి పలు రాష్ట్రాల్లో గవర్నర్లు ఎన్నో బిల్లులను నొక్కిపెట్టిన ఘటనలు నమోదయ్యాయి. ఒక దశలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ల వ్యవస్థ మధ్య మాటలు లేకుండా పోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన సంఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుంది. అప్పటి గవర్నర్ తమిళసై కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన కొన్ని బిల్లులను ఆమోదించకుండా పెండింగ్లో ఉంచారు. దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు కూడా జరిగాయి. చివరకు గవర్నర్లు వీలైనంత త్వరగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని, రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. నాటి ఘటనలో కేసీఆర్ ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ను ఆహ్వానించకపోవడం, గవర్నర్ పిలుపుకు అధికారులు స్పందించకపోవడం వంటి పరిణామాలు గవర్నర్ ప్రభుత్వం మధ్య గ్యాప్ను స్పష్టంగా చూపించాయి. అప్పట్లో ఇది పొలిటికల్ ప్రెస్టేజీగా మారింది. ప్రజలు సమస్యలు నేరుగా వినేందుకు గవర్నర్ ప్రజా దర్బార్ నిర్వహించడంతో ఇది సమాంతర పాలనకు దారితీస్తుందన్న విమర్శలు కూడా వచ్చాయి. గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనదే అయినా ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని న్యాయస్థానాలు పలు సందర్భాల్లో స్పష్టంగా పేర్కొన్నాయి. ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబించే బిల్లులు గవర్నర్ లేదా రాష్ట్రపతి వద్ద నిలిచిపోవడం ఎంతవరకు సమంజసం? ఎన్నికైన ప్రభుత్వాల నిర్ణయాలు రాజ్యాంగ పరిమితుల్లోనే నడవాలి. కానీ అదే రాజ్యాంగం ద్వారా నియమితులైన పదవులు ప్రజాస్వామ్యాన్ని నిలిపివేయగలవా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్న అంశం. సుప్రీంకోర్టు తీర్పులు, కేంద్రం అఫిడవిట్లు, రాష్ట్రపతి అభిప్రాయాలన్నింటిపై ఒక్కటే ప్రశ్న తలెత్తుతోంది. రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా ఉండాలి? గవర్నర్ పదవి గౌరవప్రదమైందే అయినా ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్న వాదన మరింతగా బలపడుతోంది. ప్రజల సంకల్పానికి గౌరవం కల్పించే మార్గం ఎటు సాగుతుందో వేచి చూడాల్సిందే.